వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించబడినటువంటి మరి బ్రదర్ గారికి ఏఆర్ స్టీవెన్ సార్ బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభు పేరు తెలియజేస్తున్న టీం వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మరి బ్రదర్ గారిని అయితే నేను డిగ్రీ చదివే సమయంలో కర్నూలు ప్రాంతానికి చెందినదానని నేను డిగ్రీ చదివే సమయంలో నేను చిన్నపిల్లల కార్యక్రమం ఒకసారి కోల్స్ కాలేజీలో జరిగింది. అప్పుడు చూశాను బ్రదర్ గారు మరి చిన్నారి స్వరాలు ఆ పాటలను మాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు. చిన్నపిల్లల పాటలు పాడి మరి సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేము అక్కడ అటెండ్ అయ్యాము. ఆ తర్వాత మరి కర్నూలులో బేతేల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి మరి మేము యవనస్తులుగా ఉన్నప్పుడు డిగ్రీ చదివే సమయంలో మరి బ్రదర్ గారు అక్కడికి ఆహ్వానించబడ్డారు ప్రత్యేక అతిథిగా. మరి అప్పుడు చూసాము. దాదాపుగా ఇప్పటికి 28 సంవత్సరాలైంది. నా 20వ ఏట చూశాను నేను. మరి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. బ్రదర్ గారిని ఇక్కడ ఆహ్వానించడానికి కూడా దేవుడు కృప చూపాడు. దేవుని బిడ్డలారా, మరి మేము చిన్నతనంలో రేడియోలో ప్రసంగాలు వినేవాళ్ళం. దేవుని బిడ్డలారా, జీవజలంలో మరి కార్యక్రమంలో మరి ఏడి శిఖామణి గారు మరి అంకుల్ గారు వర్తమానాలు అందించేవాళ్ళు. చాలా మంచి వర్తమానాలు. ప్రతిరోజు మేము రేడియోలో వాక్యం వినేవాళ్ళం, రాసుకునే వాళ్ళము. అందులో వచ్చే పాటలు కూడా మరి నేర్చుకుని పాడేవాళ్ళం. మరి ఏడి శిఖామణి గారు మన మధ్య లేరు. మరి ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళారు. వారి యొక్క రెండవ కుమారుడైనటువంటి స్టీవెన్సన్ గారు మరి ప్రభు యొక్క సేవా పరిచర్యలో ఎంతో అత్యున్నతంగా మరి ప్రభు యొక్క మరి కీర్తనలు పాడుచు మరి ఆయా ప్రాంతాల్లో మరి తన యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నారు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఏడి శిఖామణి గారు మరి కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళు. వారిది జొన్నవారి గూడెము. దేవుని బిడ్డలారా, మరి ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా ఉండేవాళ్ళు. మరి అంతకు మునుపు మరి ఫీల్డ్ సర్వేయర్గా కూడా పనిచేశారు. ఈయన గురించిన కొంచెం చరిత్ర నేను చూశాను. దేవుని బిడ్డలారా, ఈయన మంచి కళాకారుడు, మంచి ఉపాధ్యాయుడు మాత్రమే కాకుండా మంచి కళాకారుడు. మరి నృత్యం కూడా చేసేవాళ్ళు. చాలాసార్లు మరి అవార్డు కూడా అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వారా మరి ఎన్టీఆర్ గారి ద్వారా మరి వాళ్ళు సినీ యాక్టర్స్ ద్వారా అవార్డు కూడా అందుకున్నారు. ఈయన 1957వ సంవత్సరము మార్చి నెలలో బాప్తిసం తీసుకున్నారు. మరి ప్రతి గ్రామంలో ఉపాధ్యాయుడిగా ఉంటూనే మరి రక్షింపబడిన తర్వాత సువార్త పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, 1974 సంవత్సరం నుంచి 94 సంవత్సరం వరకు దాదాపు 20 సంవత్సరాలు రేడియోలో మరి జీవజలంలో ప్రోగ్రాం ద్వారా మరి ఆయన వర్తమానాలు వినిపింపచేశారు. ప్రభు కృపను బట్టి మరి 1982వ సంవత్సరము జనవరి 1వ తేదీన సంపూర్ణ సేవా పిలుపును అందుకొని ప్రభు యొక్క పరిచర్యలో ఆయా గ్రామాలు తిరుగుతూ మరి అహర్నిశలు మరి ప్రయాసపడ్డారు. ఆ కాలంలో సొంత గృహం లేదండి. శిఖామణి గారికి మరి సొంత గృహం లేదు. 4 పిల్లలు, 3 కుమారులు, 1 కుమార్తె. అయినప్పటికీ కూడా ప్రభు యొక్క సేవను ఎంతగానో సంపూర్ణ సమర్పణతో మరి జరిగించడం జరిగింది. మరి ఒక సైకిల్ కూడా లేదు కనీసం పరిచర్యకు. చూడండి మరి ఏ విధంగా మరి ప్రభు యొక్క పరిచర్యలో వాడబడ్డారో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అంతగా మరి పరిచర్యలో వాడబడినటువంటి వ్యక్తి 150 దేశాల్లో ఈయన పరిచర్య చేయడం జరిగింది. అంతేకాకుండా 60 మందిరాలు మరి నిర్మించడం కూడా జరిగింది. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా 7,000 మందికి తన సేవ పరిచర్యలో బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంతటి గొప్ప దైవజనుని యొక్క మరి కుమారుడైనటువంటి ఏఆర్ స్టీవెన్సన్ గారు మన మధ్య ఉండడం మరి ఎంతగానో సంతోషకరము. మరి దేవుని నామానికి మహిమ. మరి బ్రదర్ గారు అయితేనో పాలిటెక్నికల్ కాలేజ్లో మరి లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారని అప్పట్లో విన్నాము. ప్రస్తుతం అయితే తెలియదు. ప్రభు యొక్క సేవ పరిచర్యలో అర్థవంతమైనటువంటి గీతాలు, ఆత్మీయమైనటువంటి గీతాలతో చాలామంది హృదయాలను మరి కదిలిస్తూ ఉన్నారు. ప్రభు యొక్క కృపను బట్టి, బ్రదర్ గారిని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆ గీతాలు మేము చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం. దేవుని బిడ్డలారా, చిన్నారి స్వరాలు ఆ గీతాలు కూడా వినేవాళ్ళం, పాడేవాళ్ళము. ఆ తర్వాత కూడా మంచి మంచి ఆత్మీయమైనటువంటి మరి గీతాలు మేము పాటలు పాడి నడిపిస్తాడు నా దేవుడు, ఇట్లాంటి మరి అన్ని వేళలా ఆదరించేది చాలా మరి పాటలు మేము నేర్చుకొని పాడి సంతోషపడే వాళ్ళము యవన జీవితంలో ఉండేటప్పుడు. ఇప్పటికి కూడా పాడుతూ ఉన్నాము.
కాబట్టి మరి ప్రభు కృపను బట్టి బ్రదర్ గారిని ఎంతగానో దేవుడు మరి వాడుకుంటున్నారు ఆయా ప్రాంతాల్లో. మరి నాకైతే తెలియదు, ఇప్పుడైతే తెలీదు. అప్పట్లో మరి చాలా మేము అభిమానించేవాళ్ళము బ్రదర్ గారిని. బ్రదర్ గారు మరి ఈ సేవ పరిచర్యలో మన మధ్యలో మరి జెరూసలేం శాలలో ఉండి దేవుని నామాన్ని గణపరచడానికి ఆహ్వానించబడ్డారు. అందుని బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక.